హాయ్ అండి. శారీకి సింపుల్‌గా పీకో ఫాల్ వేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. జిగ్‌జాగ్ మిషన్‌కి ఇలా 2 పాదాలు ఉంటాయి కదా! ఒకటి పీకో వేయడానికి, రెండోది ఫాల్ వేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫాల్ వేసే పాదం అవసరం లేకుండానే ఉన్న ఒక్క పాదంతోనే ఎలా పీకో చేయాలి మరియు ఫాల్ వేసుకోవాలో చూద్దాం. జిగ్‌జాగ్ మిషన్ అంటే రిపేర్ మిషన్ అంటారు కదా! కానీ దారం మిషన్‌లో ఇరుక్కోకుండా చూసుకుంటే జిగ్‌జాగ్ మిషన్ 80% రిపేర్లు రావండి. ముందు దారాన్ని మిషన్‌కి పెట్టుకున్నాక పై దారాన్ని మరియు కింద ఉన్న దారాన్ని రెండిటిని ఇలా సమానంగా పట్టుకొని లాగాలండి. ఇలా సమానంగా వస్తే కుట్టు బాగా నీట్‌గా వస్తుంది. మన మామూలు మిషన్‌లా కాకుండా జిగ్‌జాగ్ మిషన్‌కి ఈ దారం కాస్త పొడవుగా తీసుకోవాలి. అప్పుడే మిషన్‌లో దారం ఇరుక్కోకుండా ఉంటుంది. చీర అంచులను పీకో చేయాలంటే బిగినర్స్కి కాస్త కష్టంగా ఉంటుంది కదా! ఈ టిప్ ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా సులభంగా పీకో చేసుకోవచ్చు. శారీని పైన 2 ఇంచుల వరకు వదిలేసి అక్కడి నుంచి మనం పీకో చేసుకోవాలండి. ఓ చేత్తో ఇలా క్రాస్‌గా పట్టుకుంటే చాలు, మిషన్ అదంతట అదే పీకో వచ్చేస్తుంది. ఇలా మీరు కుట్టగలిగితే కింద వరకు ఒకేసారి కుట్టేసుకోవచ్చండి. లేదంటే ఆపుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు. అంచు కింద వరకు కుట్టడం అయిపోయింది కదా! ఇప్పుడు ఈ శారీ అంచుని రివర్స్ వేసుకోవాలి. అంటే ఇందాక మనం పైన 2 ఇంచులు వదులుకొని కుట్టుకుంటూ వచ్చాం కదా! దాన్ని ఎలా కుట్టాలో చూద్దాం. ముందు ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు శారీని రివర్స్ వైపుకు తిప్పుకుందాం. ఇలా రివర్స్‌కి తిప్పుకున్న తరువాత మనం ముందు పీకో చేసింది ఉంది కదా! దాని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. ఇందాకట్లాగే కొద్దిగా పైకలా మడిచి పట్టుకుంటే శారీ అంచు పీకో నీట్‌గా వచ్చేస్తుందండి. చూసారా? మనం వెనక్కి, ముందుకి తిప్పి కుట్టిన జాయింట్ కూడా కనిపించకుండా చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని ఈ అంచుని కూడా అలాగే ముందు 2 ఇంచులు వదులుకొని తర్వాత కింద నుంచి పీకో చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకొని ముందుగా చేసిన పీకో మీద నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. ఇలా బిగినర్స్కి చాలా సులభంగా పీకో వేయడం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇదే పాదంతో పాదం మార్చకుండానే ఫాల్ ఎలా వేయాలో చూద్దాం. ముందు శారీకి ఓ 13 ఇంచుల వరకు అంచు వదిలేసుకోవాలి. 13 ఇంచుల దగ్గర నుంచి ఫాల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ మిషన్‌కి ఎప్పుడైనా ఈ దారాన్ని ఇలా పొడవుగా తీసుకొని స్టార్ట్ చేయడం వల్ల దారం మిషన్‌లో ఇరుక్కోకుండా ఉంటుంది. అలా దారం మిషన్‌లో ఇరుక్కోకపోవడంతో మనకి జిగ్జాగ్ మిషన్ రిపేర్లు రావడం కూడా చాలా వరకు తగ్గుతుంది. చూసారా? ఇదే పాదంతో మనం ఫాల్ కూడా వేసుకోవచ్చండి. ఫాల్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. ఇలా చీరను మరి ఫాల్స్‌ను సమానంగా పట్టుకొని
ఇలా రైట్ హ్యాండ్తో నీట్గా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో కొద్దిగా ముందుకు లాగినట్టుగా అంటూ ఉంటే ఫాల్స్ చాలా నీట్గా వస్తుంది. ముడతలు లేకుండా సర్దుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ వెళ్తే బిగినర్స్కి ఇబ్బంది లేకుండా ముడతలు ఎక్కడా రాకుండా నీట్గా వస్తుందండి. చూసారా, చివరికి వచ్చేసాం కదా. ఇప్పుడు 1 ఇంచ్ లోపలికి మడుచుకొని ఇలా కుట్టుకొని కార్నర్ దగ్గర సూది లోపలికి దింపి పాదం ఎత్తి ఇటువైపుకు తిప్పుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కూడా అంతేనండి. సూది లోపలికి దింపి పాదం ఎత్తి ఇటువైపుకు తిప్పుకొని ఇలా సర్దుకుంటూ కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయడమే. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం విఎం టైలరింగ్ అండ్ హోమ్ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా ఒకే పాదంతో పీకో మరియు ఫాల్ వేసినా కూడా చాలా నీట్గా వస్తుంది.